హాయ్ అండి, నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? ఈ 16th ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది కదండి. ఆ మ్యాచ్కి మా బాబు వెళ్ళాడనమాట. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జరిగింది కదా, సో దానికి మా బాబు వెళ్ళాడనమాట. ఆ రోజు హైదరాబాద్లో ఫుల్ వర్షం కదండి. ఈవినింగ్ చాలా పెద్ద వర్షం పడింది అనమాట. యాక్చువల్ మ్యాచ్ అయితే 7:30కి స్టార్ట్ అవుతుంది అనమాట. వీళ్ళు వర్షం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుందేమో అని కొంచెం ఎర్లీగా బయలుదేరారు. వీళ్ళది గేట్ నెంబర్ 8 అనమాట. ఇది 7 కదా, నెక్స్ట్ వీళ్ళదే అనమాట 8. సో లైన్ ఉంటుంది కదా, అందరూ లైన్లో నించున్నారు అనమాట. వర్షం అయితే అప్పుడే స్టార్ట్ అయినట్టుంది. అందరూ అంబ్రిల్లాస్ పట్టుకొని నించున్నారు లైన్లో. అయితే వీళ్ళు లోపలికి వెళ్ళిన 5 minutesకి ఫుల్ వర్షం ఎక్కువైపోయింది అనమాట. సో గ్రౌండ్ అంతా కూడా కవర్ చేసేసారు. చూస్తున్నారు కదా, వీళ్ళు కూర్చున్న చైర్స్ దగ్గర అంతా కూడా వాటర్ ఎట్లా వచ్చేసినాయో అసలు. మొత్తం పెద్ద వర్షం అనమాట ఆ రోజైతే. గ్రౌండ్ లో చూస్తున్నారు కదా, మొత్తము తోటి క్లీన్ చేస్తున్నారు అనమాట. ఆ మిషన్ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకొని బౌండరీ లైన్ బయట మొత్తం వదిలేస్తున్నారు అనమాట వాటర్ అంతా కూడా. స్క్రీన్ మీద కనపడుతుంది కదండి. గుజరాత్ టైటాన్స్ ప్లేయర్స్ ఎంటర్ అయిపోయారు అనమాట స్టేడియంలోకి. నెక్స్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్స్ కూడా ఎంటర్ అయిపోయారనమాట. హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఉన్నారు కదండి, వాళ్ళతో పాటు మిగతా ప్లేయర్స్ కూడా స్టేడియంలోకి ఎంటర్ అయిపోయారనమాట. గ్రౌండ్ లో చూస్తున్నారు కదండి, పిచ్ క్యూరేటర్ అండ్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్, హెడ్ కోచ్ డానియల్ వెటోరి అనమాట. ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కూడా వాళ్ళతో పాటు ఉన్నారనమాట, ప్యాట్ కమిన్స్. వర్షం అయితే కొంచెం తగ్గిందనమాట. గ్రౌండ్ లో కవర్స్ మాత్రం అట్లానే ఉంచారు. టాస్ మాత్రం డిలే చేశారనమాట. ఇంకా కొంచెం సేపటికి వర్షం కొంచెం తగ్గిందనమాట. తగ్గిన తర్వాత ఆ కవర్స్ అన్ని తీసేస్తున్నారనమాట. తీసేసి ఇంకా ప్లేయర్స్ అందరు కూడా వార్మప్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ గ్రౌండ్ లో చూస్తున్నారు కదండి, ఒక పక్కనేమో ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ వార్మప్ అవుతున్నారు, అటు పక్కనేమో గుజరాత్ ప్లేయర్స్ వార్మప్ అవుతున్నారు అనమాట. ఇంకా వీళ్ళు అప్పుడే లంచ్ చేసి వెళ్ళారు కదా, పెద్ద ఆకలేం లేదనేసి ఊరికి స్నాక్స్ తిందామనేసి అట్లా బయటకు వచ్చారంట. బయటకంటే అక్కడ స్టేడియంలోనే అమ్ముతారు కదా, జస్ట్ సమోసా అది తీసుకున్నారంట. మా బాబు ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళారని చెప్పాను కదా, సో వాళ్ళు జస్ట్ స్నాక్స్ తింటున్నారనమాట. ఇక్కడ వీళ్ళకైతే ఇంకా బోర్ కొట్టకుండా ఆట అయితే ఆడట్లేదు కదా, అందుకని వీళ్ళందరికి బోర్ కొడుతుంది అనేసి లైట్ షో డీజే సాంగ్స్ ప్లే చేస్తున్నారనమాట. ఇంకా వర్షం అయితే ఎక్కువ అయిపోతుంది అనేసి ఇంకా వీళ్ళకి అనౌన్స్ చేసేసారనమాట, మ్యాచ్ క్యాన్సిల్ అయిపోయింది అనేసి. ఇంకా ఒక్కొక్కరు ఇంకా బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతున్నారు అనమాట. మా వాడి ఫోన్ లో ఇట్లా కొన్ని విజువల్స్ ఉంటే అట్లా పెట్టానమాట. ఇది వరకు ఒకసారి వెళ్ళాం మేము, ఇప్పుడు నాకు కుదరలేదు అనేసి వెళ్ళలేదనమాట. అట్లా సరదాగా అట్లా పెట్టానమాట. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.